హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలతో కాశ్మీర్ చరిత్రను ఇక్కడ వివరించబోతున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే వీడియో పూర్తిగా విన్నాక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 70 సంవత్సరాలకు పైగా రావణ కాష్టములా రగులుతున్న కాశ్మీరు సమస్యను సాల్వ్ చేయడం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఒకానొక స్టెప్ వేసింది. ఫ్రెండ్స్, కశ్మీర్ అనగానే తరతరాలుగా మనకు గుర్తొచ్చేది అందమైన లోయలు, పర్వతాలు, నీళ్లు, దాల్ సరస్సు, గూటి పడవలు నడిపే అమ్మాయిలు, అలాగే యాపిల్ తోటల్లో పనిచేసే కార్మికులు, వచ్చేవారిని పోయేవారిని ఆదరంగా ఆదరించి భోజనం పెట్టే కాశ్మీరీ గృహిణులు, ఒక పక్క అందమైన హిమాలయ పర్వతాలు. ఇది మన దేశంలో కశ్మీర్ అనగానే ఒకప్పుడు గుర్తొచ్చేది. ఆ తర్వాత మన రాజకీయ నాయకులు చేసిన తప్పుల వల్ల ఎన్నో కుటుంబాలు బలైపోయాయి కశ్మీర్లో. ఇంకా కశ్మీర్ సమస్య అలాగే రావణ కాష్టంలాగా రగులుతోంది. ముందుగా కశ్మీర్ ఈ పదం గురించి ఆలోచిస్తే హిందువుల పురాణాలలో కశ్మీర్ అంటే దేవతలు కొలువై ఉన్న స్థలం అని పురాణాలలో రాయబడి ఉంది. ఇక కశ్మీర్ అనే పేరు బ్రహ్మ మానసపుత్రుడైన కశ్యప ప్రజాపతి పేరు నుంచి, కశ్యపుడి నుంచి కశ్మీర్ అనే పదం వచ్చిందని అంటారు. ఇక హిందువుల ప్రాచీన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలలో కశ్మీర్ ప్రస్తావన ఉంది. ముఖ్యంగా మహాభారతంలో రాజుల గురించి వర్ణించేటప్పుడు కశ్మీరును కాంభోజ రాజులు పరిపాలించేవారు అని మహాభారతంలో రాయబడి ఉంది. ఇక ఆ తర్వాత జంబులోచనుడు అనే ఒక రాజు వేటకు వచ్చాడు. అక్కడ ఒక సరస్సులో పులి, మేక రెండు ఒకే చోట నీళ్లు తాగడం గమనించాడు. ఇంత ఆహ్లాదకరమైన ప్రాంతంలో క్రూర మృగాలు, సాధారణమైన మృగాలు రెండూ కలిసి ఇలా నీళ్లు తాగుతూ స్నేహభావంతో ఉన్నాయి, ఎంత గొప్ప నేల ఇది అని ఆయన ఆ నేలను కీర్తించాడు. ఇక ఆ జంబులోచనుడి పేరు వల్ల జంబూ అనే పేరు వచ్చింది. ఆ జంబూయే ఇప్పుడున్న జమ్మూ. ఎంతకు జంబులోచనుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? జంబూ అంటే నేరేడు పండు అని అర్థం. భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు కూడా ఉంది. నేరేడు పళ్లలాంటి కళ్ళున్నవాడు అని అర్థం జంబులోచనుడు అంటే. ఆయన పేరు మీదుగా జంబూ అనే పేరుతో జమ్మూ ఏర్పడింది. ఆ తర్వాత క్రమక్రమంగా మీరు గమనిస్తే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడు కాశ్మీర్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇక అశోకుడు కూడా తన సామ్రాజ్యంలో భాగంగా కాశ్మీరును పరిపాలించాడు. ఇక వరుసగా ఉత్తర భారతదేశం వైపు, పశ్చిమం వైపు నుంచి పఠానుల దండయాత్రలు మొదలయ్యాయి. వరసపెట్టి ఒకరి వెంట ఒకరు పఠానులు దండయాత్రలు సాగించడం మొదలెట్టారు. పఠానుల దండయాత్రలతో కాశ్మీరు దెబ్బతినడం మొదలయ్యింది. మత మార్పిళ్లు మొదలయ్యాయి కాశ్మీర్లో. ఇక సుల్తానులొచ్చారు. సుల్తానులొచ్చాక ముస్లిం మతం క్రమక్రమంగా కాశ్మీర్లో పెరగడం మొదలయ్యింది. ఇక మొఘలాయిలైన బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్లందరూ కాశ్మీర్లో మత మార్పిళ్లకు కారణమయ్యారు. ముఖ్యంగా ఔరంగజేబు భారతదేశం మొత్తం మతమౌఢ్యంతో పరిపాలించడం మొదలెట్టాడు. బలవంతపు మతమార్పిళ్లు కాశ్మీరులో సర్వసాధారణమైపోయాయి ఔరంగజేబు కాలంలో. ఇక 1757 తర్వాత ఔరంగజేబు అంతమయ్యాక మొఘలు సామ్రాజ్యం పూర్తిగా అంతం కాలేదుగాని దాదాపు 250 సంవత్సరాల నుంచి బలవంతంగా జరుగుతున్న మత మార్పిళ్ల వల్ల లక్షలాది మంది ముస్లిం మతంలోకి చేరారు. ఇక ఔరంగజేబు తర్వాత మొఘలు సామ్రాజ్యం గనక గమనిస్తే కశ్మీరు ప్రాంతం 22 రాజ్యాలుగా ముక్కలైపోయింది. ఆ 22 రాజ్యాలకు 22 మందే రాజులుండేవారు. 16 మంది హిందూ రాజులుంటే 6 మంది ముస్లిం రాజులు, కలిపితే 22 రాజులు. ఇక 1757 నుంచి 1850 మధ్య కాలంలో దాదాపు 95 సంవత్సరాలు గనక గమనిస్తే మొఘలులు పరిపాలిస్తూ వచ్చారు. ఆ తర్వాత రాజ్పుట్సు
మొఘలాయులకు సామంతులుగా ఉంటూ సిక్కులతో యుద్ధాలు చేస్తూ కొంత కాశ్మీరు భాగాన్ని పరిపాలించడం మొదలెట్టారు. మొత్తానికైతే కాశ్మీరుపై ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక వాళ్ల కన్ను పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యూహాలకు మన భారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాజులు చిత్తైపోయారు. మన భారతదేశంలో ఉండే అంతర్గత కలహాలను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. బ్రిటిషర్స్ కాస్త మొఘలాయి సామ్రాజ్యాన్ని నెమ్మదిగా క్షీణింపజేయడం మొదలెట్టారు వాళ్ల టాక్టిక్స్తో. అప్పుడు రంజిత్ సింగ్ అనే ఒక సిక్కురాజు ఈ ప్రాంతాన్ని గెలిచాడు. 1845-46 ఈ సంవత్సరాలలో కొన్ని నెలల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీకి సిక్కు రాజులకు మధ్య యుద్ధాలు జరిగాయి. ఇక సిక్కులకు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య యుద్ధం విరమించడానికి లాహోర్లో ఒక ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక ప్రకారం సిక్కులు 2 పనులు చేయవలసి ఉంది. మొట్టమొదటిది, కొన్ని వాళ్ల రాజ్యాలను వదులుకోవాలి. రెండవది, 1,20,00,000 రూపాయలను ఈస్ట్ ఇండియా కంపెనీకి నష్టపరిహారంగా, యుద్ధ నష్టపరిహారంగా చెల్లించాలి. ఈ రెండింటికి అక్కడున్న కొందరు సిక్కురాజులు తలలూపారు. అయితే కొన్ని రాజ్యాలను వదులుకోవడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. కానీ 1,20,00,000 డబ్బు ఇవ్వడానికి వాళ్ల దగ్గర డబ్బు లేదు. మరి ఆ సందర్భంలో ఏం చేయాలి? అప్పుడు బ్రిటిషర్సు, మీరు పరిపాలిస్తున్న కాశ్మీరు రాజ్యం ఉంది గదా, దాన్ని మేము మరో రాజుకు అమ్మేసుకుంటాం అని డోగ్రా రాజైన గులాబ్ సింగ్కు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు కశ్మీర్ని 75 లక్షల రూపాయలకు అమ్మేశారు. ఆ తర్వాత గులాబ్ సింగ్ కాశ్మీర్ రాజయ్యాడు. అయినప్పటికీ ఆయన బ్రిటిషర్సుకు కప్పం కట్టాలి. బ్రిటిషర్సు మన దేశంలోని రాజ్యాలను జయిస్తూ వచ్చాక ప్రిన్స్లీ స్టేట్స్ అని డివైడ్ చేయడం మొదలెట్టారు. అలాంటి ప్రిన్స్లీ స్టేట్స్లో ఒక స్టేట్గా ఉంది కశ్మీర్. ఇక వరుసగా రాజులు మారసాగారు, ట్యాక్సు మాత్రం చెల్లిస్తున్నారు బ్రిటిషర్స్కి. ఇక 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యింది. బ్రిటిషు తెల్ల దొరల చెవులు చిల్లులు పడేలా మహాత్మాగాంధీ గారి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా మూమెంట్ సాగింది. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిషు వాళ్లు డిసైడ్ అయ్యారు. ఆ సందర్భంలో మహమ్మద్ అలీ జిన్నా ఈయన నాయకత్వంలో కొంతమంది ముస్లిం నాయకులు కలిశారు. మహమ్మద్ అలీ జిన్నా అధికార కాంక్షతో ఎలాగైనా సరే భారతదేశాన్ని పరిపాలించాలనుకున్నాడు. గాని అది సాధ్యం కాదని అర్థమైపోయింది. దాంతో వెంటనే భారతదేశంలో ముస్లిములకు రక్షణ ఉండదు, కాబట్టి మత ప్రాతిపదికన మాకొక దేశాన్ని ఇవ్వండి, బ్రిటిషర్సు వెళ్లేటప్పుడు దేశాన్ని 2 ముక్కలు చెయ్యండి, ఒక ముక్కలో పాకిస్తాన్ అని చెప్పి ముస్లిమ్స్ ఉంటాం, మరో ముక్కలో హిందువులను ఉంచండి అని చెప్పుకొచ్చాడు మహమ్మద్ అలీ జిన్నా. ఇక ఇక్కడే మొట్టమొదటి తప్పు జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వ్యతిరేకించి ఉంటే బావుండేది. గట్టిగా ఆయన నోచెబితే వివాదాలొస్తాయేమో, గొడవలవుతాయేమో అన్న భయం. దాంతో నెహ్రూ గారు సరేలే విడిపోదాం అన్నారు. అది ఎంత పెద్ద తప్పో అర్థం కావడానికి 1 ఇయర్ కూడా పట్టలేదంటే మీరు ఆశ్చర్యపోతారేమో. లోపలే నెహ్రూ గారు కాంగ్రెస్ పెద్దలు జిన్నాతో కూర్చొని బ్రిటిషర్స్తో కూర్చొని ఒప్పందం చేసుకున్నారు. భారతదేశాన్ని భారతీయ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా 2 ముక్కలుగా చేసేశారు. అన్నట్టు ఈ 2 ముక్కలలో జాగ్రత్తగా గమనిస్తే 3 ముక్కలున్నాయండి. మధ్యలో భారతదేశానికి తూర్పు వైపున కొంత భాగాన్ని పాకిస్తాన్కిచ్చారు, బెంగాల్ నుంచి కట్ చేసి. అలాగే పంజాబ్ నుంచి కొంత భాగాన్ని కట్ చేసి అది కూడా పాకిస్తాన్ అన్నారు. అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్కు మధ్యలో భారతదేశం ఉందన్నమాట. హిందుస్థాన్, పాకిస్తాన్ ఇలా డివైడ్ అయ్యాయి. ఇక ఇండియాలో స్వతంత్రం వచ్చినప్పటికీ ఎన్నో స్వతంత్ర రాజ్యాలున్నాయి. ఆ రాజ్యాలకు రాజులున్నారు. అఖండ భారత్ను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలోని రాజులతో చర్చించి వాళ్లకేం కావాలో ఇస్తూ, వాళ్ల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం అంటూ హామీలు ఇస్తూ భారతదేశంలో ఆయా రాజ్యాలను కలపడం మొదలెట్టారు. ఈ సందర్భంలో
కశ్మీర్లో రాజా హరిసింగ్ ఉన్నాడు. ఆయన నేను భారతదేశంలో కలవను, ఫ్రీగా ఉంటాను అన్నాడు. ఇక్కడ నెహ్రూ గారు వ్యూహాత్మకంగా మరో తప్పు చేసేశారు. ఎందుకంటే ఏ రాజైనా సరే తన అధికారం పోతుంది కదా, నేనెందుకు భారతదేశంలో కలవాలి, నేనే అధికారం చెలాయిస్తాను అన్నట్టు ఉండేవారు. అయినా సరే నయానో భయానో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒప్పించి వాళ్లందరినీ భారతదేశంలో కలిపేవారు. ఇక ఆ సందర్భంలో కశ్మీరీ రాజా హరిసింగ్ నేను ఇండియాలో కలవను, ఫ్రీగా ఉంటాను అని చెప్పాడే, అదే సందర్భంలో హైదరాబాదు సంస్థానాన్ని నిజాంసు పరిపాలించేవారు. హైదరాబాదు సంస్థానం అంటే కేవలం ఇప్పుడు మీరు మన తెలంగాణ మ్యాప్లో చూస్తున్న చిన్న ముక్క హైదరాబాదు అది మాత్రమే కాదండోయ్. మొత్తం తెలంగాణలోని జిల్లాలు, అలాగే కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు కలిపి హైదరాబాదు సంస్థానం చాలా పెద్ద సంస్థానం. ఆ సంస్థానానికి ప్రభువు నిజాం. ఆయన కూడా నేను ఫ్రీగా ఉంటాను, ఇండిపెండెంట్గా ఒక దేశంలాగా ఉంటాను, నేను భారతదేశంలో కలవను అన్నాడు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఊరుకోలేదు. సైనికులను పంపించి దానికి సైనిక చర్య అని పేరు పెట్టకుండా పోలీసు చర్య అని పేరు పెట్టి సెప్టెంబర్ 17వ తారీఖు 1948 హైదరాబాదును విముక్తి చేసి భారతదేశంలో కలిపేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గనక ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే హైదరాబాదు ఇప్పుడు మరో కాశ్మీర్లా ఉండేదేమో, ఎన్ని సమస్యలుండేవో. ఈరోజు మనం ఎంతో ఆనందంగా సినిమాలు చూస్తూ, బిగ్ బాసులు చూస్తూ, క్రికెట్లు చూస్తూ, ఉద్యోగాలు చేసుకుంటూ, చదువుకుంటూ, ఓట్లు వేసుకుంటూ, స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ మనం హైదరాబాదు తెలంగాణలోని జిల్లాలన్నింటిలో తిరుగుతున్నామంటే దానికి కారణం సర్దారు వల్లభాయ్ పటేల్ గారే. ఆయన హైదరాబాదును భారతదేశంలో కలిపేశారు. కశ్మీరు ఇష్యూనేమో నెహ్రూ గారు నేను డీల్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక నెహ్రూ గారు కశ్మీర్ని డీల్ చేసిన విధానం ఏమిటంటే, కశ్మీర్ను పరిపాలిస్తున్న రాజా హరిసింగ్ నేను భారతదేశంలో కలవను అని చెబితే నెహ్రూ గారు సరే నువ్వు ఇండిపెండెంట్ రాజుగా ఉండు అని చెప్పారు. కానీ ఆ మధ్యలోనే పాకిస్తాన్ కుక్కబుద్ధి చూపించింది. ఆల్రెడీ భాగం పంచి ఇచ్చి సంతకాలు రాత కోతలన్నీ అయిపోయాయి. నీ భాగం ఏది, నా భాగం ఏది అందరూ డిసైడ్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే అయిపోయేది. కానీ పాకిస్తాను కుక్కబుద్ధి చూపించింది. ఏం చేసిందో తెలుసా? ఇండియా ఇంకా కుదురుకోకముందే, మనకు స్వాతంత్రం వచ్చి కొన్ని నెలలు కూడా అవకముందే రాత్రిపూట కశ్మీర్లోని రాజా హరిసింగ్ రాజ్యంపైకి పాకిస్తాన్ దండెత్తి వచ్చింది. ఒక రకంగా ఆక్యుపై చేసేసింది. ఇక రాజా హరిసింగ్ గారి సైన్యం సరిపోలేదు. ఆయన వెంటనే ఇండియాను శరణు శరణు అన్నాడు. నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువులను, స్నేహితులను, ఆస్తులను కాపాడండి, నేను కశ్మీర్ను మీ ఇండియాలో కలిపేస్తాను, మీతో కలిసిపోతాను అన్నాడాయన. ఆ బుద్ధేదో ముందే ఉండి ఉంటే మరో రకంగా ఉండేది. అయినా పర్వాలేదు, ఆయన అన్నాడు. మంచిదే. ఆ సందర్భంలో నెహ్రూ గారు ఇక పటేల్ వంక చూశారు. సర్దార్ వల్లభాయ్ పటేలు ఇక ఆయనకు తప్పదు గదా. పాకిస్తాను ఇండియాను అంటే కశ్మీరును వెస్ట్ సైడ్ నుంచి ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసింది. ఇదిగో ఈ భాగాన్ని మొత్తం ఆక్యుపై చేసి పాకిస్తాన్ జెండాలను పాతేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సిద్ధంగానే ఉన్నారు. యుద్ధం చేసి మొత్తం తీసుకుందాం అనుకున్నారు. యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ నెహ్రూ గారు ఇక్కడ మూడవ తప్పు చేశారు. అదేంటో తెలుసా? మనం కొన్ని సందర్భాలలో కూర్చొని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, డిస్కషన్ చేద్దాం ఇవన్నీ అంటామే. నెహ్రూ గారు అదే పని చేశారు. కానీ ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని భగవద్గీత ఆల్రెడీ భారతదేశంలో చెప్పనే చెప్పింది. కానీ నెహ్రూ గారు అలాంటివి పట్టించుకోరాయే. మనం కూర్చొని మాట్లాడుకుందాం, దౌత్యపరంగా సెటిల్ చేసుకుందాం అన్నారు. బలవంతంగా యుద్ధాన్ని ఆపేయించారు నెహ్రూ గారు. ఇక వరల్డ్ వార్ II తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి ఈ ఇష్యూను తీసుకెళ్లి సాల్వ్ చేయండి అని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టేశారు నెహ్రూ గారు. అంతే, సమస్య సాల్వ్ అవ్వలేదు సరికదా, అక్కడ్నుంచి భగ్గుమంది. వాస్తవాధీన రేఖ దగ్గర యుద్ధాన్ని ఆపేసి కశ్మీరును మనమే వదిలేసుకున్నట్టయింది. పాకిస్తాన్ వాడు కశ్మీరులో పశ్చిమ భాగంలోనికి చొచ్చుకొచ్చాడు. ఆ సందర్భంలో గనక
పూర్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మన భారతదేశపు సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని చితక్కొట్టి వెనక్కి తరిమేసి పూర్తిగా కాశ్మీరు భాగాన్ని ఆక్యుపై చేసేసుకొని రాజా హరిసింగ్ గారితో మాట్లాడేసి ఇక ఆయన భారత్లో కలిపేస్తానన్నాడే, అలా చక్కగా భారత్లో కలిపేసేవాళ్లు. కాని నెహ్రూ గారు చేసిన తప్పుకు సమస్య ఇంకా మురగబెట్టినట్టయింది. ఒక రకంగా ఇప్పుడే కాశ్మీరు భారతదేశంలో కలిసిపోయింది. ఇక మరో పాయింట్, నెహ్రూ గారి 4వ తప్పు అదేమిటంటే 1962లో చైనాని మనం నమ్మాం. అప్పటి వరకు ఎందుకు నమ్ముతూ వచ్చామంటే నెహ్రూ గారి విధానాలు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు, మేధావి అని పేరు తెచ్చుకున్నారు, బానే ఉంది. కానీ ఆయనకున్న సోషలిస్టు విధానాల వల్ల చైనాను గుడ్డిగా నమ్మేశారు. చైనా 1962లో భారతదేశం మీదికి యుద్ధానికొచ్చి ఇదిగో ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. దీన్ని ఆక్సాయ్ చిన్ అని పిలుస్తారు. అంటే వెస్ట్ సైడ్ నుంచి పాకిస్తాన్, నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి చైనా భారతదేశాన్ని ఆక్యుపై చేసుకున్నాయి. మధ్యలో మన భారతదేశంలోకి కలపబడిన కాశ్మీరు నలగబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే రాజా హరిసింగ్ పూర్తి కాశ్మీరును మన చేతుల్లో పెట్టేసినట్టే. కాని నెహ్రూ గారు అలసత్వం ప్రదర్శించడం, వ్యూహాత్మకమైన తప్పిదాలు చేయడం వల్ల ఇలా మనం ఇంకా ఇబ్బంది పడుతున్నాం. ఆ తర్వాత ఒక్క పాయింట్ గమనిద్దాం. 1947 నుంచి అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచి 1965 వరకు కాశ్మీర్లో ప్రధానమంత్రులు ఉండేవారు, ముఖ్యమంత్రులు లేరు. 47 to 65 4 ప్రధానమంత్రులు కాశ్మీరును పరిపాలించారు. ఇహ ఆ తర్వాత 1965లో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి అంటూ ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారు కాంగ్రెస్ వారు. ఇక అప్పట్నుంచి సీఎం ఉంటాడు. ఆర్టికల్ 370ని సింపుల్గా చెబితే భారతదేశపు ప్రభుత్వం కాశ్మీరులో కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసారాలు ఈ 3 విషయాల్లో తప్ప ఇక ఏ విషయాలలోనూ జోక్యం చేసుకోదు. కాశ్మీరీ హక్కులకు భంగం కలిగించకుండా వాళ్ళ హక్కులను రక్షించడం కోసం 370ని ప్రవేశపెట్టాం అనుకున్నారు కాంగ్రెస్ వారు. అంతమంది ఎంపీలుండి ఒక్కరు కూడా అలా చేయడం వల్ల కాశ్మీరీలకు భారతదేశాన్ని దూరం చేసినట్టవుతుందని ఆలోచించలేకపోయారు. ఈ వ్యూహాత్మక తప్పిదం వల్ల కాశ్మీర్ జనాలకు ఓహో ఇండియా మొత్తం వేరు, మనం వేరు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇండియా పార్లమెంటు తీసుకునే నిర్ణయాలేవి మనపైన పనిచెయ్యవు అన్న భావన వచ్చేసింది. ఇక ఆ తర్వాత 1970sలో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కు సంబంధించిన విషయాలలో అస్సలావిడ బలమైన నిర్ణయాలేవి తీసుకోలేకపోయారు. అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. అయితే ఈస్ట్ పాకిస్తాన్కి, వెస్ట్ సైడ్ ఉన్న పాకిస్తాన్కి ఒక గొడవ జరిగినప్పుడు ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఈస్ట్ సైడ్ ఉన్న పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తూ మన భారత సైన్యాన్ని పంపించి పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశు ఏర్పడడానికి కారణమయ్యారు. అంటే పాకిస్తాన్లోని 2 ముక్కల్నించి ఒక ముక్క విడిపోయి బంగ్లాదేశ్గా మారింది. ఇహ మన దేశంలో ఉన్నవాళ్లు కాశ్మీర్ని పాకిస్తాను కొంత భాగం ఆక్యుపై చేసుకుంది, దానికి మన ఇందిరాగాంధీ పాకిస్తాన్ను 2 ముక్కలు చేసి వాళ్లకు తగిన శాస్తి చేసింది అనుకున్నారు. ఇప్పటి నీచ నికృష్ట రాజకీయ నాయకుల్లాగా కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఇందిరాగాంధీ గారిని మీరు దుర్గామాత అవతారం, మంచి పని చేశారు అని కీర్తించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి అహంకారం పెరిగిపోయింది. ఎమర్జెన్సీ విధించింది భారతదేశంలో తన పదవి కాపాడుకోవడం కోసం. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోవడం అదంతా మరో చరిత్ర. అయితే ఇందిరాగాంధీ గారు నిజం చెప్పాలంటే పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకున్న తర్వాత పాకిస్తాన్కు మరింత కోపం వచ్చింది. ఓహో, మీరు మా దేశాన్ని 2 ముక్కలు చేశారు గదూ, ఇక మీ కాశ్మీరుని మేము పూర్తిగా ఆక్యుపై చేసుకుని కాశ్మీరుని మీ దేశం నుంచి విడగొట్టే వరకు మేము నిద్రబోము, మీ దేశంలో రక్తం పారేలా చేస్తాము అని శపథం చేశారు పాకిస్తాన్ నేతలు. కానీ నిజం చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి తప్పేమీ లేదు. పాకిస్తాను కాశ్మీరు విషయంలో మొదటి నుంచి కుక్కబుద్ధి చూపిస్తూ తనకిచ్చిన భూభాగంతో సంతృప్తి పడకుండా ఒకప్పటి రాజుల కాలంలాగా భూభాగాల కోసం యుద్ధం చేస్తూ ఆక్యుపై చేయడం మొదలెట్టింది.
ఇక ఓ పక్క నుంచి చైనా, మరో పక్క నుంచి ఐక్యరాజ్యసమితి, వీళ్ళందరి మధ్యలో భారతదేశంలోని కశ్మీరు నలిగిపోయింది. ఇక 1980స్కి వద్దాం. కశ్మీర్లో 1980స్లో మన తెలుగు సినిమాలలో గనక పాత సినిమాలు చూస్తే కాశ్మీర్ లోయలో అంటూ పాటలు కృష్ణా శ్రీదేవి గారు, రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, అలాగే హిందీలో రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరి పాటలు గనక చూస్తే కాశ్మీర్లో డ్యాన్సులు అవన్నీ చూపించేవారు. 1990s వచ్చేసరికి అవన్నీ ఆగిపోయాయి. ఇక్కడ చర్చ సినిమాల గురించి కాదండోయ్, టూరిజం గురించి. అంటే మన ఇండియాలోని జమ్మూ కాశ్మీర్కు మనవాళ్లే వెళ్లలేని పరిస్థితి వచ్చేసింది 1990s వచ్చేసరికి. దానికి 2 బలమైన కారణాలున్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే 1980 వరకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. క్యాపిటలిజంకి కమ్యూనిజంకి మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం అది. నువ్వా నేనా అన్న రీతిలో అమెరికాకు రష్యాకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అది. ప్రతి విషయంలోనూ నేను పైచేయి సాధించాలంటే నేను పైచేయి సాధించాలనే తత్వం. ఆ సందర్భంలో అమెరికా ఎక్కడో ఉంది కాబట్టి భౌగోళికంగా రష్యాను ఎదుర్కోవాలంటే దానికొక దేశం కావాల్సి వచ్చింది. ఆ సందర్భంలో పాకిస్తాన్కి బాగా డబ్బులిచ్చి పాకిస్తాన్ పక్కనే ఉన్న పేద దేశమైన ఆఫ్ఘనిస్తాన్లో 1980 నుంచి 1990 వరకు అమెరికా తన సేనలను నించోబెట్టింది. ఇహ రష్యాను దెబ్బతీయడానికి ఈ ప్రయత్నం. పాకిస్తాన్కి అమెరికా డబ్బులిస్తుంది కాబట్టి పాకిస్తాన్ కూడా తన వంతు సహకారాన్ని అందించింది. ఎలాగో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణా కేంద్రాలను పెట్టి తమ సైనికులతోనే అక్కడున్న కొంతమంది యువకుల గ్రూపులు తయారు చేసి వాళ్లకు రష్యాకు వ్యతిరేకంగా తయారయ్యేలా శిక్షణ ఇప్పించడం మొదలెట్టింది పాకిస్తాన్. ఇక ఇండియాకు రష్యా ఫ్రెండు. ఎందుకంటే నెహ్రూ మొదట్నుంచి సోషలిస్టు భావాలతో ఉండడం వల్ల, రష్యా సోషలిస్టు భావాలతో ఉండడం వల్ల నెహ్రూ గారు రష్యా వైపు మొగ్గు చూపుతూ ఉండేవారు. దానివల్ల పాకిస్తాను, అమెరికా 2 మొదట్నుంచి బాగా క్లోజ్ అయిపోయాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 1990లు వచ్చేసరికి రష్యా ముక్కలైపోయింది. దానికి వేరే కారణాలున్నాయి. కానీ అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తన సేనలను వెనక్కి పిలిపించేసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థికంగా బలహీనమైపోయి ముక్కలవుతున్న రష్యా దగ్గర సైన్యాన్ని నించోబెట్టి టైము, ఎనర్జీ, డబ్బు వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అమెరికా. 1990లో అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలేసి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చాలా దారుణంగా తయారయ్యింది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి వరకు పాకిస్తాను శిక్షణ ఇచ్చిన ఉగ్రవాద మూకలు ఉన్నాయి. వాళ్లందరినీ ఏం చేయాలని ఆలోచించింది పాకిస్తాన్. మరి యుఎస్ఏ సలహా ఇచ్చిందో ఎవరి హస్తముందో తెలీదుగాని మొత్తానికైతే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో తాను శిక్షణ ఇచ్చిన అలాంటి ముఠాలను కాశ్మీర్పైకి ప్రయోగించడం మొదలెట్టింది 1990s నుంచి. ఇక అప్పట్నుంచి కాశ్మీర్ సమస్య మరింతగా రాజుకుంది. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తున్నామే, అక్కడ పాకిస్తాను పిచ్చి కుక్కలు ఆ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ అని పిలుస్తూ అప్పటికే అక్కడున్న కొన్ని లక్షలాది పండాలను చంపడం, వాళ్లను తరిమెయ్యడం, వాళ్ల ఇల్లు లాక్కోవడం, వాళ్ల స్త్రీలను చెరచడం, ఇలాంటి దారుణమైన కృత్యాలు చేశారు పాకిస్తాన్ వారు. లక్షలాది మంది పండాలు తమ ఇళ్లను, గ్రామాలను, ఊళ్లను వదిలేసి అక్కడ్నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పాకిస్తాన్ లక్ష్యం కశ్మీర్ని లాక్కోవడం. యుద్ధం గనక చేస్తే భారతదేశం తిప్పికొడుతుంది. యుద్ధం గనక చేస్తే ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ను వాయించేస్తుంది. అందువల్ల దొంగ దెబ్బ తీయడం మొదలెట్టింది. 1987లో మన ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ అయ్యాయి. ఆ తర్వాత దారుణాలు చోటు చేసుకున్నాయి. అదేంటో తెలుసా? మన ఇండియన్ కాశ్మీర్లోనే ఎన్నికైన కశ్మీరీ ఎమ్మెల్యేలు మన భారత ఆర్మీ మీద యుద్ధం చేయడం కోసం మన భారతదేశంలోని కశ్మీరీ యువకులను మభ్యపెట్టి బ్రెయిన్ వాష్ చేసి తుపాకులు, డబ్బులు, ఆయుధాలు ఇచ్చి కల్లోలం సృష్టించడం మొదలెట్టారు. ఎందుకంటే అక్కడున్న కొందరికి పాకిస్తాను డబ్బిస్తోంది. దాన్ని తీసుకొని వాళ్ళు ఈ పని చేస్తున్నారు. 1988 నుండి కాశ్మీరు అట్టుడికి పోసాగింది. బందులు, హర్తాళ్లు, రాస్తారోకోలు, ఇహ జనజీవనం అస్తవ్యస్తమవడం మొదలయ్యింది. వేర్పాటువాదం మొదలయ్యింది. అంటే
ఇప్పుడు భారతదేశంలో ఉన్న కశ్మీర్ని కూడా భారతదేశం నుంచి విడగొట్టి వేరు చేయాలి అన్నది అక్కడున్న కొందరు యువత లక్ష్యం. దానికి పాకిస్తాను, చైనా సహాయం చేస్తున్నాయి. ఇక 1990s, మిడ్ 1990s వచ్చేసరికి కశ్మీర్లోని మన ఇండియన్ యువతనే మన భారత సైన్యానికి, మన పోలీసులకు వ్యతిరేకంగా తయారయ్యి రాళ్లు రువ్వడం, ఆయుధాలు ప్రయోగించడం ప్రారంభించారు. ఫ్రెండ్స్, మన పోలీసులపైకి ఎవడైనా సరే ఆయుధాన్ని ప్రయోగించాడంటే వాడు ఖచ్చితంగా దేశద్రోహే. ఎందుకంటే మన దగ్గర ఏమైనా సమస్యలొస్తే కోర్టుంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. అలా కాకుండా ఇలా వేర్పాటువాదంతో ఒక దేశాన్నే విడగొట్టాలి అన్న పరిస్థితుల్లో ఏ యువకులైనా ఆయుధాలు తీసుకున్నారంటే మరి కశ్మీరులో సమస్య ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం స్నేహహస్తాన్ని సాచింది. పాకిస్తాన్తో మాట్లాడి మనం గొడవలు పడొద్దు, కశ్మీర్లో యువతను అల్లకల్లోలం చేయకండి, మనం స్నేహితులుగా ఉందాం, ముందు మనం ఒకరినొకరు స్నేహితులుగా ఉండి ఆదరించుకుంటే ఆ తర్వాత సమస్యలను మనమే సాల్వ్ చేసుకుందామని వాజ్పేయి గారు ఏ ప్రధానమంత్రి చేయని స్టెప్పు వేశారు. అదే లాహోర్కు బస్సు నడిపారు. మనం స్నేహంగా ఉందామని వాజ్పేయి గారు చెబితే పాకిస్తాను దొంగదెబ్బ తీసింది. అది కార్గిల్లో. మన సైనికులు కార్గిల్ ప్రాంతంలోని కొన్ని మంచు పర్వతాలలో ఉండేవారు, సెక్యూరిటీ ఉండేది. అప్పుడు ఫెర్నాండెస్ గారు మన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక మన ఇండియా కాశ్మీర్లో ఉన్న కార్గిల్ భూభాగాన్ని ఆక్యుపై చేసింది పాకిస్తాన్. ఆ సందర్భంలో గొర్రెల కాపరులొచ్చి అక్కడ పాకిస్తాన్ జెండా ఎగురుతుందని మన సైన్యానికి చెప్పారు. ఆ తర్వాత ఇండియాకు పాకిస్తాన్కు మధ్య కార్గిల్ కోసం యుద్ధం జరిగింది. ఎందరో సైనికులు బలిదానం చేశారు. పాకిస్తాన్ వాళ్లను తరిమికొట్టి మళ్లీ మనం మన కార్గిల్ను చేజిక్కించుకున్నాం. ఇలా పాకిస్తాను ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కశ్మీరును ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తోంది. వాజ్పేయి గారు పాకిస్తాన్ను, చైనాను బెదిరించడం కోసం అణుపరీక్ష కూడా నిర్వహించారు, అమెరికా పెట్టే ఆంక్షలను కాదని. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా చైనా సహాయంతో అణుపరీక్షలు నిర్వహించింది. ఇది కూడా కశ్మీర్లో ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇహ తర్వాత గనక మనం ఆలోచిస్తే మనం కాశ్మీర్లోకి వెళ్లే పరిస్థితి లేనేలేదు. లోకల్ డెవలప్మెంట్ చెయ్యాలన్నా మన భారత ప్రభుత్వం ఏ చట్టాలైతే చేస్తోందో ఆ చట్టాలు కశ్మీర్లో అమలవ్వాలి కదా. ఆ పరిస్థితి రాకుండా ఆర్టికల్ 370 అడ్డుకుంటోంది. ప్రస్తుతం మన ఇండియా భూభాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ పైకి పాకిస్తాన్ సేనలు, పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాద మూకలు, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న యువత, అలాగే చైనా సైన్యం, అలాగే మన ఇండియన్ కాశ్మీర్లో ఉన్న కొందరు యువత, వీళ్లందరూ మన భారత సైన్యం మీద యుద్ధం చేస్తూ రాళ్లు రువ్వుతూ నిరంతరం అక్కడ దారుణమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాళ్లందరి లక్ష్యం ఇప్పుడు మిగిలి ఉన్న జమ్మూ కాశ్మీర్ను కూడా భారతదేశం నుంచే విడగొట్టాలన్నది వాళ్ల ప్రయత్నం. ఇక అందుకోసమని మన దేశ ప్రభుత్వం ఎక్కువ భాగం కేటాయించే డిఫెన్స్ బడ్జెట్లో అత్యధిక భాగాన్ని కశ్మీర్ కోసమే కేటాయించవలసి వస్తోంది. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైనికుల స్థాయిని పెంచారు, వాళ్ల శాలరీస్ పెంచారు, వాళ్ల సమస్యలు తీర్చడం మొదలెట్టారు. నరేంద్ర మోడీ గారు సైనికుల దగ్గరికి వెళ్లి ప్రతి సంవత్సరం దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టారు. అది కూడా ఫోటోల రూపంలో బయటికొస్తే కొందరు పిచ్చివాగుడు, పిచ్చికూతలు కూస్తూ నరేంద్ర మోడీ తన సొంత అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలా చేస్తున్నాడు అని వాగడం మొదలెట్టారు. కాని మన సైనికులలో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపితే అప్పుడు వాళ్లు కూడా కశ్మీర్ సమస్య విషయంలో తలా ఒక చెయ్యి వేస్తారు. నరేంద్ర మోడీ గారు సైనికులతో కలిసి కూర్చొని భోంచేస్తూ వాళ్లతో మాట్లాడుతూ మీకు మేమున్నాం అన్న భరోసాను కల్పించగలిగారు గత 70 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా. ఇక వేర్పాటు వాదులకు రక్షణగా మన దేశంలోనే కొందరు రాజకీయ పార్టీలున్నాయి. వాళ్లతో పాటు మేధావులున్నారు, వాళ్లతో పాటు పత్రికలలో పనిచేసే కొందరు కమ్యూనిస్టులున్నారు, అర్బన్ నక్సల్స్ ఉన్నారు. వీళ్లందరూ కూడా ఆర్టికల్ 370 విషయం వచ్చిందంటే చాలు కశ్మీరీ ప్రజల హక్కులు హక్కులు అంటూ గోల చేస్తూ ఉంటారు. కానీ కశ్మీర్ సమస్య ఎలా సాల్వ్ చేయాలో మాత్రం చెప్పరు.
ఎంతసేపు మనం లక్షలాది వేలాది కోట్లను రక్షణ బడ్జెట్ రూపంలో కశ్మీర్లో పెట్టేస్తున్నాం. మరి కశ్మీర్ సమస్య ఏమో సాల్వ్ అవడం లేదు. పోనీ కశ్మీర్లో ఉన్న యువతకు మనందరం భారతీయులం అనే ఫీలింగ్ ఉందా అంటే అది లేదు. అక్కడ ఆగస్టు 15 వేడుకలు జరపరు, ఇండియా జెండా ఎగరదు. కశ్మీర్ జెండా ఎగరేయడంతో పాటు చాలా చోట్ల పాకిస్తాన్ జెండాలు ఎగురుతూ ఉంటాయి. అది మన భారతదేశంలోని కశ్మీర్లో. అంటే మనం ట్యాక్సులు కట్టే డబ్బులన్నీ కశ్మీర్కు వెళుతూ ఉంటాయి. కశ్మీరీ ప్రజలు మనం పంపించే డబ్బులను, మనం పండించే పంటను ఇవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్కు జై కొట్టే పరిస్థితి ఉంది కశ్మీర్లో చాలా భాగాలలో. ఇక పోలీసులు డ్యూటీ చేయడానికెళ్తే రాళ్లు విసురుతూ ఉంటారు. ఇండియాలో ఏ ప్రాంతానికైనా కశ్మీరీలొచ్చి తిరుగుతుంటారు. కానీ నువ్వు మాత్రం నా దగ్గరికి రాకు, వస్తే జాగ్రత్తగా ఉండు అనే టైపులో ప్రవర్తిస్తున్నారు కశ్మీర్ వాళ్ళు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఆయన బెలూచిస్తాన్ అంటూ ఒక మాట అన్నాడు, మీరు వినే ఉంటారు. అది కూడా ఆయన చేసిన ఆగస్టు 15 ప్రసంగంలో. బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో అంతర్భాగం. బెలూచిస్తాన్లోని కొన్ని సంస్థలు పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ను విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అప్పుడు మోడీ గారన్నారు, నువ్వు గనక మా కాశ్మీర్ జోలికొస్తే మేము నీ బెలూచిస్తాన్ గురించి ఆలోచిస్తాం అన్నారు. సెక్యూరిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, నువ్వు నా జోలికొస్తే నేను నీ జోలికొస్తాను అని నరేంద్ర మోడీ గారు బలమైన సందేశాన్ని పాకిస్తాన్కు పంపించగలిగారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వాజ్పేయి అడుగుజాడల్లో నడుస్తూ అప్పటి పాకిస్తాను ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లికి నమస్కారం పెట్టి ఆవిడకో చీరబెట్టి నవాజ్ షరీఫ్తో మాట్లాడి మనం స్నేహంగా ఉందాం అని చెప్పారు. కానీ పఠాన్కోట్ పైకి వచ్చారు పాకిస్తాను ఉగ్రమూకలు సైనికులు. దాంతో సర్జికల్ 1 నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం వారు. ఇక సర్జికల్ 1కు ప్రూఫ్ సేవి అని అడిగిన మూర్ఖపు రాజకీయ నాయకులు కూడా ఈ దేశంలో ఉన్నారు. ఇక మన దేశంలోని కశ్మీర్లో ఉన్న 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకుంటే వెంటనే సర్జికల్ 2 రూపంలో విమానాలను పంపించింది మోడీ ప్రభుత్వం. ఆ స్థాయిలో పాకిస్తాన్తో ఢీకొట్టిన ఒక్క ప్రధానమంత్రి కూడా లేడు. ఇక అంతర్జాతీయ ఒత్తిళ్లతో, ఐక్యరాజ్యసమితి ఒత్తిడితో చైనా, పాకిస్తాన్, అలాగే ఇండియాలో ఉన్న కశ్మీరీ యువతలోని కొందరు విప్లవకారుల, ఉగ్రవాదుల ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఆ కశ్మీర్ అంశాన్ని మాట్లాడాలన్నా, ముట్టుకోవాలన్నా ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రధానమంత్రి, ఎంపీ భయపడతారు. ఏసారి 2019లో అలాంటి సింహాలు, డైనోసారస్లు తిరుగుతున్న ప్రాంతంలోకి అవసరమైతే కాలు, వేలు కాదు, తలదూర్చడం కాదు, మా శరీరం మొత్తాన్ని తీసుకొచ్చి పెడతామని నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు బలమైన సందేశాన్ని పంపించారు. ఇక మేధావులెందరో సమర్థిస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ ఎక్కడ హీరో అయిపోతాడేమో, ఇక మా పరిస్థితి ఏమిటి అని ఆలోచించే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం కశ్మీరు విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ తీసుకున్నది మొట్టమొదటి స్టెప్. ఆ తర్వాత వరుసగా చాలా స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటి స్టెప్కే భయపడితే ఎలా? కశ్మీరు మన దేశంలోని భాగం. ముందుగా మన కశ్మీరీ యువతలో మనందరం భారతీయులం అనే ఫీలింగ్ తీసుకురావాలి. వాళ్లకు ఉద్యోగాలివ్వాలి. అక్కడ కూడా ఇండియన్ పీనల్ కోడ్ను ప్రవేశపెట్టాలి. మనమందరం భారతీయులం అనే ఫీలింగ్ వాళ్లకు క్రియేట్ చేయాలి. ఈ లక్ష్యాలను 2019 నుండి నెరవేర్చుకుంటూ వస్తోంది మోడీ గారి ప్రభుత్వం. ఎలా మార్పు తీసుకొనొచ్చారు? కాశ్మీర్లో వచ్చిన మార్పులేమిటి? మరో వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మరింకెందుకు ఆలస్యం? ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ధన్యవాదాలు.